రాక్షస రాజ్యం క్రియేటివ్ కమర్షియల్స్ ప్రెజెన్స్లో డాక్టర్ రవి కన్నడలో తీసే సినిమాని తెలుగులో నేను డబ్ చేస్తూ రేపు ఫస్ట్ వీక్ మేబీ ఫస్ట్ వీక్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కాపీ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. మేబీ 24th 25th రావు మ్యాక్సిమం. సెన్సార్ కూడా అదే టైంలో ఉంటుంది. సెన్సార్ కన్నడ పిక్చర్ ఒరిజినల్ కాబట్టి తెలుగు పిక్చర్ బెంగళూరులో చేయాలి. కానీ బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఆఫీసర్ లేడు కాబట్టి బాంబేలో చేయాలి. ప్రొడ్యూసర్కి అదొక ప్రాబ్లం, అదొక ఖర్చు. ఇప్పుడు బాంబే పంపాలి 25 కానీ 26 కానీ. ట్రైలరు కాపీ రెండు సెన్సార్ చేయించి ముందు ట్రైలర్ని రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. మేము ఎందుకు వచ్చారంటే సినిమా బాగుందా, క్రికెట్ బాగుందా, ఓటీటీలో సినిమా బాగుందా, థియేటర్లో సినిమా బాగుందా, ఓటీటీలో సినిమా బాగుందా, లేకపోతే క్రికెట్ బాగుందా, ఐపీఎల్. సో ఈ పరిస్థితుల్లో సినిమా అనేది ఆల్మోస్ట్ డయింగ్ స్టేజ్లో వచ్చింది. కానీ నేను రాక్షసపురం ఒరిజినల్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పిక్చర్ని తెలుగులో రిలీజ్ చేయాలి, తెలుగులో ప్రేక్షకులకు చూపించాలి. అంత ఎఫెక్టివ్గా మామూలుగా ఓటీటీలో కానీ ఇంకో చోట ఉండదు అనే ఉద్దేశంతో డబ్ చేయడం జరిగింది. రవి సారంగా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాని. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. హీరో రాజ్ శెట్టి. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత రాక్షసపురం గురించి చెప్తున్నాను. ఆ టేకింగ్ కానీ డాక్టర్ రవి గారి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూపించాలనే ఉద్దేశంతో ఈ రాక్షసపురం మీ 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 ప్రేక్షకుల జంతకు తీసుకొస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ 1వ తేదీకే రిలీజ్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే మే 1st కాబట్టి ఆ రోజు కొద్దిగా జనం వస్తారు. వీలైనంత వరకు సినిమాని మార్నింగ్ షో అండ్ నూన్ షో, మ్యాట్ని ఇట్లా ఆ షోల వరకే డే టైంలో ఉండేటట్టు చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఐపీఎల్కి చూస్తున్న జనం ఎంత గొప్ప సినిమా అయినా చూడట్లా. సో అందుచేత సినిమాని వీలైనంత వరకు మేడే హాలిడే కాబట్టి చేద్దామని సాధ్యమైనంత వరకు 3 షోలు డే టైంలోనే పెట్టాలని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కోరుతున్నా. దయచేసి మీరు ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నా, గాడ్ ప్రామిస్గా నాకు కేఎస్ రామారావు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన తీసిన సినిమాలు, ఆయన చరిత్ర మీ అందరికీ తెలుసు, నాకు ఇంకా ఎక్కువ బాగా తెలుసు. నేను అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి. నేను రామారావు సినిమా చెడ్డి అనే సినిమా మా ఇంటి పక్కన థియేటర్లో, కిషోర్ థియేటర్లో భీమవరంలో ఆడుతున్నప్పుడు ఇప్పటికే నేను హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసి కేఎస్ రామారావు లాంటి ఎందుకు టేస్ట్ఫుల్గా గొప్ప ప్రొడ్యూసర్ అవ్వలేను అని ఆ రోజుల్లో, అంటే డబ్బు లేదు, హైదరాబాద్ తెలియదు కూడా, ఆ రోజుల్లో నాకు ఇన్స్పిరేషన్ కేఎస్ రామారావు. ఈవేళ నాకు ఆయనతో ఏం పని లేదు. అయినా ఎందుకు మనస్ఫూర్తి చెప్తున్నానంటే నిజం నిర్భయంగా ఉంటుంది కాబట్టి, ఆ రామారావు గారితో నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా. ఈయన అన్నట్టు రాక్షసపురం సినిమా గురించి మాట్లాడు కదా, సినిమా డెఫినెట్గా చాలా బాగుందండి. కన్నడలో కూడా అక్కడ హిట్ సినిమా అది. ఆ సినిమాని ఊరికే అనగా హెల్ప్ చేసిన తప్ప నేను ఏమి ₹1 కానీ ఒక పని కానీ ఏం చేయలేదు. ఊరికే చిన్న మా సురేష్ లాగా రిమోట్లో పనిచేసాను అంతే. డెఫినెట్గా ఆ సినిమా చాలా బాగుంటుంది. ఇందాక రామారావు చెప్పారు ఎందుకు రెస్ట్ తీసుకోకూడదని అందరూ అంటున్నారు కదండి. ఏం అవసరం లేదు సార్, రెస్ట్ తీసుకోకలేదు. సినిమాని డెఫినెట్గా భవిష్యత్తులో కూడా బాగుంటుందండి. అయితే ఏంటంటే పూర్వం రామారావు టైంలో 10 సినిమాలు తీస్తే దాంట్లో 9 హిట్లు ఉండేవి. ఇప్పుడు లేవు, 10% హిట్లు ఉన్నాయి. అంటే 100 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 10 ఆడుతున్నాయి. ఆ 10 మనం ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. నేను నా ఫిలాసఫీ ఏంటంటే, నాకు మా గురువు రాఘోపురం చెప్పింది, నువ్వు తీసే సినిమా ఫ్లాప్ అయినా నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి అని ఒక బడ్జెట్, పద్ధతి, ఒక సిస్టమ్ అతను మాకు నేర్పాడు. దాంట్లో నేను అనుసరించి నడుస్తున్నాను. రేపు అతి త్వరలో ఒక గొప్ప సినిమా, నేను గొప్ప సినిమా అనే సినిమా, నేను ఎప్పుడు సినిమా ఇటు ఉంది ఆడుతుంది, నేను ఏ ప్రెస్ మీట్లో ఎవరికి కూడా చెప్పలేదు.
సినిమా ఎలా హిట్ అవుతుంది ఇది హిట్ అవుతుంది డిస్కస్ చేసేవాడిని. అటువంటి ఒక హిట్ సినిమా రెడీ అవుతుంది. అది రామారావు గారి నేతృత్వంలోనే రామారావు గారి దాంతో జరుగుతుంది. అది దగ్గర దాని ప్రెస్ మీట్లో దాని డీటెయిల్స్ చెప్తాను. డెఫినెట్గా సినిమాలో అందరూ అంటారు కదా ఈ సినిమా నేను ఇటుకెత్తాను నేను ఎప్పుడు ఇటుకెత్తాను అలా భవిష్యత్తులో మాత్రం డెఫినెట్గా ఇటుకెత్తాను ప్రామిస్ చేస్తున్నా. అది నా పర్సనల్ విషయం. ఇకపోతే రామారావు గారి ఆధ్వర్యంలో రామారావు గారి సాన్నిహిత్యంలో రామారావు గారి టేస్ట్ తోటి అద్భుతమైన సినిమా అతి త్వరలో బయటకు వస్తుంది. దాని డీటెయిల్స్ అన్ని అప్పుడు చెప్తాను. ఇకపోతే ఈ సినిమా రాక్షసపురం సినిమా డెఫినెట్గా అతి త్వరలోనే రిలీజ్ డేట్ ఆయనే చెప్తారు, వేస్తారు. సినిమా 100% బాగుందండి. సినిమా చూస్తున్నది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో డల్గా ఏదో ఈడే హీరో అన్నట్టు ఉంటుందండి. కానీ ఒక్కొక్క ట్విస్ట్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా అది అద్భుతమైన సినిమా. అది నేను గుడిగా అడిగా రీమేక్ చేయొచ్చు కదంటే రీమేక్ చేస్తే మనం పాటు తీయగలమో లేదో తెలియదు. అందువల్ల డబ్బింగ్కి కొత్త హీరోయా పాత హీరోని అవసరం లేదు. సినిమా బాగుంటే అన్నీ చూస్తారు మన తెలుగు ప్రొడక్షన్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది 100% నేను చెప్తున్నా. నేను రామారావు పనిచేయడం అనేది నాకు గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి.